హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మినరల్ రిసోర్సెస్. మనము మినరల్స్ అంటే ఖనిజాలు, వీటిని తీసుకుంటే ఇవి లోహ ఖనిజాలు ఉంటాయి, అలోహ ఖనిజాలు ఉంటాయి, మెటల్స్, నాన్ మెటల్స్. అలాగే కార్బన్ మినరల్స్, నాన్ కార్బన్ మినరల్స్. మినరల్స్ అన్నింటిలోని మనకు మెటల్స్ చాలా కాస్ట్లీ, వీటిని లోహ ఖనిజాలు అంటారు. ఇవి హార్డ్ సబ్స్టాన్సెస్, గట్టిగా ఉంటాయి. అలాగే హీట్ని, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. మెటల్స్ని మళ్ళీ ఫెర్రస్ మినరల్స్, నాన్ ఫెర్రస్ మినరల్స్గా డివైడ్ చేశారు. ఫెర్రస్ మినరల్స్లో ఐరన్ ఓర్, మాంగనీస్, క్రోమైట్ ఉంటాయి. ఇవి మనకి జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, గోవా ఇక్కడ లభిస్తాయి ఎక్కువగా. ముఖ్యంగా మనకి జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో ఈ మెటల్స్ ఎక్కువగా దొరుకుతాయి. నాన్ ఫెర్రస్ మినరల్స్ అంటే బాక్సైట్, కాపర్, లెడ్, జింక్, టిన్. మనము ఈ నాన్ ఫెర్రస్ మినరల్స్ని జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఎక్కువగా వెలికి తీస్తారు. నాన్ మెటాలిక్ మినరల్స్ లైమ్ స్టోన్, మైకా, జిప్సమ్, డాలమైట్. లైమ్ స్టోన్ చూసుకుంటే మనము ఎక్కువగా సిమెంట్ ఇండస్ట్రీలో యూస్ చేస్తాము. ఈ లైమ్ స్టోన్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లలో ఎక్కువగా లభిస్తుంది. మైకాని మనం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్లో యూస్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్లో ఈ మైకా ఎక్కువగా లభిస్తుంది, అలాగే జార్ఖండ్, బీహార్. నెక్స్ట్ జిప్సమ్. ఈ జిప్సమ్ని ఫెర్టిలైజర్గా, సిమెంట్, ప్లాస్టర్ ఇక్కడ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడుతారు. ఈ జిప్సమ్ రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడులో ఎక్కువగా లభిస్తుంది. డాలమైట్ని మనం ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో, రిఫైనరీ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడుతాము. ఈ డాలమైట్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సాలలో ఎక్కువగా లభిస్తుంది. ఇక్కడ మినరల్స్ ఎక్కువగా చూసుకుంటే మనకి చోటా నాగ్పూర్ బెల్ట్లో ఎక్కువగా దొరుకుతాయి. అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, దీన్ని చోటా నాగ్పూర్ బెల్ట్ అంటాము. ఎక్కువ మినరల్స్ మనకి ఈ ఏరియాలోనే లభిస్తాయి. నెక్స్ట్ ఇంధన ఖనిజాలు, వీటిని ఎనర్జీ మినరల్స్ అంటాము. ఇవి పవర్ జనరేషన్కి మనకి ఎక్కువగా యూజ్ అవుతాయి. కోల్, బొగ్గు థెర్మల్ పవర్, స్టీల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడుతాము. బొగ్గు కూడా మనకి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్లో దొరుకుతుంది. లిగ్నైట్ అనేది బొగ్గులోనే ఒక రకము. బొగ్గులో అతి తక్కువ రకం అన్నమాట లిగ్నైట్. బొగ్గును 4 రకాలుగా మనము వర్గీకరిస్తాము. అవి యాంథ్రసైట్, బిట్యూమినస్, సెమీ బిట్యూమినస్, లిగ్నైట్. యాంథ్రసైట్ బొగ్గులో 90 నుంచి 95% కార్బన్ ఉంటుంది. బిట్యూమినస్లో 60 నుంచి 80% వరకు ఉంటుంది. లిగ్నైట్ బొగ్గులో 40% కన్నా తక్కువ కార్బన్ ఉంటుంది. అలాగే తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ లిగ్నైట్ బొగ్గు మనకి తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్లలో దొరుకుతుంది. నెక్స్ట్ పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్. వీటిని మనము ఫ్యూయల్, పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీస్లో వాడుతాము. పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మనకి అస్సాం, గుజరాత్, ముంబై, రాజస్థాన్లలో ఎక్కువగా దొరుకుతుంది. నెక్స్ట్ యురేనియంని న్యూక్లియర్ పవర్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడుతాము. జార్ఖండ్, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్లో మనకి యురేనియం ఎక్కువగా లభ్యమవుతుంది. ఇప్పుడు ఇండియా మొత్తంగా చూసుకొని ఏ మినరల్స్ ఎక్కువ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయో చూద్దాం. ఫస్ట్ ఈస్టర్న్ ఇండియా అంటే జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్. ఈ బెల్ట్లో మనకి కోలు, ఐరన్, బాక్సైట్ ఎక్కువగా దొరుకుతున్నాయి. వెస్ట్రన్ ఇండియా అంటే రాజస్థాన్, గుజరాత్. ఇక్కడ మనకి ఎక్కువగా లైమ్ స్టోన్, జిప్సమ్, పెట్రోలియం ఇటువంటివి దొరుకుతున్నాయి. అంటే ఎక్కువ నాన్ మెటాలిక్ మినరల్స్. సౌత్ ఇండియా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూసుకుంటే మనకి మైకా, ఐరన్, లైమ్ స్టోన్ ఎక్కువగా దొరుకుతున్నాయి. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఇక్కడ కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఎక్కువగా అస్సాం, మేఘాలయాలలో ఇవి లభిస్తున్నాయి. గ్లోబల్ వైజ్గా ఇండియా పొజిషన్స్ చూసుకుంటే అల్యూమినియం ప్రొడక్షన్లో ఇండియా 2nd ప్లేస్లో ఉంది. ఐరన్ ప్రొడక్షన్లో 4th ప్లేస్లో ఉంది. క్రోమైట్, జింక్ ప్రొడక్షన్లో 3rd ప్లేస్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఖండాలు తీసుకుంటే ఆసియాలో చైనా, ఇండియా లార్జెస్ట్ ఐరన్ డిపాజిట్స్ కలిగి ఉన్నాయి. ఆసియా ప్రపంచంలో ఉన్న టిన్నులో 1/2 ఆఫ్ ద ప్రొడక్షన్ మనకి ఆసియాలోనే అవుతుంది.
చైనా, మలేషియా, ఇండోనేషియా వరల్డ్లో లీడింగ్ టిన్ ప్రొడ్యూసర్స్గా ఉన్నాయి. ఆఫ్రికాలో మనకి డైమండ్, గోల్డ్, ప్లాటినము ఎక్కువగా లభిస్తాయి. అలాగే లార్జ్ పోర్షన్ ఆఫ్ గోల్డ్ మనకి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వేలో దొరుకుతుంది. ఆస్ట్రేలియాలో బాక్సైట్ ఎక్కువగా దొరుకుతుంది. కోల్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసిన కంట్రీస్ చైనా, యూఎస్ఏ, జర్మనీ, రష్యా, సౌత్ ఆఫ్రికా. ఇండియాలో అయితే మనకి కోల్ ఎక్కువగా రాణిగంజ్, జార్ఖండ్లో ఎక్కువగా దొరుకుతుంది. పెట్రోలియం చూసుకుంటే మనకి ఇరాను, ఇరాక్, సౌదీ అరేబియా, ఖతర్. ఇండియాలో చూసుకుంటే అస్సాం, దిగ్బోయి, బాంబే హై, అలాగే డెల్టాస్ ఆఫ్ కృష్ణా అండ్ గోదావరిలో కూడా పెట్రోలియం ఎక్కువగా లభిస్తుంది. న్యాచురల్ గ్యాస్ మనకి ఎలా లభ్యమవుతుంది అంటే క్రూడ్ ఆయిల్ని బయటికి తీసినప్పుడు న్యాచురల్ గ్యాస్ మనకి లభ్యమవుతుంది. న్యాచురల్ గ్యాస్ మనకి నార్వే, యూకే, నెదర్లాండ్స్లో ఎక్కువగా దొరుకుతుంది. ఇండియాలో జైసల్మీర్, త్రిపుర, కృష్ణా గోదావరి డెల్టా, అలాగే ముంబైలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా న్యాచురల్ గ్యాస్ దొరుకుతుంది. ఇంకొకసారి ఇండియాలో ఏ రాష్ట్రాలు ఏ మెటల్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఐరన్. ఈ ఐరన్ మనకి జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఎక్కువగా దొరుకుతుంది. ఛోటా నాగ్పూర్ బెల్ట్లో ఎలాగో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకుంటాం కదా. సో జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ గుర్తుంటాయి. దాంతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వీటిలో కొంచెం తక్కువగా లభిస్తుంది ఐరన్. నెక్స్ట్ బాక్సైట్ మనకి జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ కామన్. అలాగే మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర. నెక్స్ట్ మైకా కూడా జార్ఖండ్, బీహార్లో ఎక్కువగా దొరుకుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లో దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్లో మైకా చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఇది మేజర్ మినరల్ మనకి. నెక్స్ట్ కాపర్ మనకి రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కాపర్ లభ్యమవుతుంది. నెక్స్ట్ మాంగనీస్ మనకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో ఎక్కువగా దొరుకుతుంది. గోల్డ్ అనేది కర్ణాటక ఫేమస్ కోలార్ గనులు. ఇవి ప్రపంచంలోనే డీపెస్ట్ గోల్డ్ మైన్స్గా ప్రసిద్ధి చెందాయి. నెక్స్ట్ లైమ్ స్టోన్ అంటే సున్నపురాయి. ఇది ఎక్కువగా మనకి బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒరిస్సా, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో దొరుకుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లభించే మినరల్స్ గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ని మనము రత్నగర్భగా చెప్తాము, ఎందుకంటే ఇక్కడ ఖనిజ నిక్షేపాలు చాలా ఎక్కువగా లభ్యమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనకి 48 రకాల ఖనిజ నిక్షేపాలు లభ్యమవుతున్నాయి. ఎక్కువగా మనకి ఖనిజాల నుంచి ఆదాయం పొందిన జిల్లాలుగా తూర్పుగోదావరి జిల్లా ఫస్ట్ నిలిస్తే శ్రీకాకుళం జిల్లా చివరిగా ఉంది. మనకి 1961లో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసే ఖనిజాలు బైరిటైస్, ముగ్గురాయి, ఆస్బెస్టస్, బాల్క్లే మనకి ద్వారకా, తిరుమలలో ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా. బైరిటైస్ కడప జిల్లా, మంగంపేట. ఆస్బెస్టస్ కడప. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో గుర్తించిన నిక్షేపాలు చూద్దాం. వజ్రాలు కర్నూలు, అనంతపురం. లెడ్, జింక్ కడపలో ఎక్కువగా లభ్యమవుతున్నాయి. సున్నపురాయి కర్నూలు, గుంటూరు. మాంగనీస్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాంగనీస్ ఎక్కువగా దొరుకుతుంది. బంగారము అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు. ఇవి మనకి కర్ణాటక దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలో బంగారం ఎక్కువగా దొరుకుతుంది. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు. మన రాష్ట్రము బైరిటీస్ ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఈ బైరిటీస్ మనకి కడపలో దొరుకుతుంది అని తెలుసుకున్నాం కదా. అలాగే ఆస్బెస్టస్ కూడా మనకి కడపలో ఎక్కువగా లభ్యమవుతుంది. విశాఖ జిల్లాలో మనకి బాక్సైట్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. విశాఖపట్నం, చింతపల్లిలో. మన రాష్ట్రంలో ఎక్కువగా యురేనియం నిక్షేపాలు తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఉన్నాయి. అలాగే చమురు, సహజవాయు నిక్షేపాలు కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నాయి.
గుంటూరు జిల్లాలోని అగ్నిగుండాల రాగి నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది. అలాగే కర్నూలులో సీసం ఎక్కువగా లభ్యమవుతుంది. నెల్లూరు, గూడూరు, రావూరు ఈ ప్రాంతాల్లో మనకి మైకా నిక్షేపాలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. నెల్లూరులో మనకి జిప్సం కూడా ఎక్కువగా లభిస్తుంది. బైరిటీస్ మన రాష్ట్రం నుంచి ఎక్కువగా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. సౌదీ అరేబియా, ఒమన్, ఇరాన్, ఇరాక్ ఇలాంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. బైరిటైస్ని మనము ఆయిల్ డ్రిల్లింగ్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. కాబట్టి సౌదీ అరేబియా, ఒమన్, ఇరాన్, ఇరాక్ ఈ దేశాలు ఎక్కువగా బైరిటైస్ని ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. జిల్లాల వారీగా మనము ఏ ఏ జిల్లాలో ఏ మినరల్స్ ఎక్కువగా దొరుకుతున్నాయో ఒకసారి చూసుకుందాం. బైరైట్స్ కడప, అలాగే మనకి యురేనియం కూడా కడపలో ఎక్కువగా లభ్యమవుతుంది. లైమ్ స్టోన్ కడప, కర్నూలు, గుంటూరు, ప్రకాశం. బాక్సైట్ మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖపట్నం, విజయనగరంలో ఎక్కువ దొరుకుతుంది. అలాగే తూర్పుగోదావరిలో కూడా ఎక్కువగా దొరుకుతుంది. మైకా మనకి నెల్లూరు, చిత్తూరు, అనంతపురం ఈ ప్రాంతాల్లో మైకా లభ్యమవుతుంది. ఈ మైకా ఇండస్ట్రీస్ కూడా అక్కడ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ గ్రానైట్ ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళంలో మనకి గ్రానైట్ లభిస్తుంది. ఐరన్ ఓర్ అనంతపురం, కర్నూలు జిల్లాలో ఉంది. బీచ్ శాండ్ మినరల్స్ శ్రీకాకుళం, తూర్పుగోదావరి తీర ప్రాంతాల్లో దొరుకుతున్నాయి. అలాగే మనకి ఎరువుల ఇండస్ట్రీలో ఎపటైట్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ ఎపటైట్ విశాఖపట్నం జిల్లాలో మనకి ఎక్కువగా లభిస్తుంది. మనకి ఇండియా మొత్తంగా చూసుకుంటే మైనింగ్ ఇండస్ట్రీ 2% ఆఫ్ జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తుంది. మన రాష్ట్రంలో చూసుకుంటే 2.7% మన రాష్ట్ర జీడిపికి మినరల్స్ అండ్ మైనింగ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి.